వికారాబాద్ జిల్లా దారూర్ మండలం రాలంపాడు గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తుల విశ్వాసానికి నిలయంగా నిలుస్తోంది. స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు. మహిమలు కలిగిన స్వామివారిని స్థానికులకు భావిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారు. రాలంపాడుతో పాటు చుట్టుపక్కల గ్రామాలు, వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారి సన్నిధిలో మొక్కులు చెల్లించుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకుంటున్న భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తమ కోరికలు నెరవేరాలని, కుటుంబాల్లో సుఖ సంతోషాలు వెల్లువిరియాలని స్వామివారిని ప్రార్థిస్తున్నారు. అయితే లాస్ట్ వరకు వాళ్ళు ఏమంటారు, డెలివరీ మేము చేస్తాం కానీ బాబుకి అయితే గ్యారంటీ ఇవ్వమని చెప్పేసి ఎట్లయినా సరే మేమే చూసుకుంటాము చేయండి అని చెప్పేసి అంతే నమ్మకం అనేది దానివల్ల ఇంకా నువ్వే దిక్కు అని చెప్పేసి ఇంకా ఫోర్స్ మీద చేయించుకున్నాము. ఆయన ఇచ్చిన మాట మీద మాకు నమ్మకం కాబట్టి ఇంకా మేము అదే నమ్మకంతో కంటిన్యూ అయిపోయాము. కాబట్టి అక్కడ డాక్టర్స్ డెలివరీ అయిన తర్వాత కూడా మేమే చేస్తాము, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు, ఇక్కడ క్లియర్ అయిపోతుంది అని చెప్పేసి. ఇప్పుడు బాబు హెల్తీగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, ఏ ప్రాబ్లం లేదు, అన్ని క్లియర్ అయిపోయింది. యాక్టివ్గా ఉన్నాడు. ఈ రోజుకి 9 months లో పడింది. అమ్మ పెళ్ళి సంగపురం తెచ్చింటే అత్తగారికి సంగపురము అయితే అప్పటి నుంచి మేము కొన్ని రోజులుగా కొన్ని సంవత్సరాలు వదులుకున్నాం. అంటే మాకు ఏం తెలుస్తుంది అంటే వదులుకుంటే లేదు కొంతమంది ఇట్లా లేదు మీరు మాకు పెళ్ళి అయితే 9 సంవత్సరాలు పిల్లలు కాలేదు. అంటే హాస్పిటల్ పోయినా కాలేదు, ఎక్కడ పోయినా అడిగి చూస్తే కొంతమందిని అడిగితే ఇట్లా మీ నర్సింగ్ ఉంది, ఆయన మీరు లక్ష్మీ నరసింహస్వామి అనుకుంటే అవుతారు అంటే 9 ఏళ్ళకి మేము ముక్కున్నట్టు మీ అప్పటి నుంచి ఇప్పటివరకు ఇక్కడ గుడికి వస్తున్నాము. ఇప్పుడు పిల్లలు అయినారు, ఇదే రాలంపల్లి ఏమంటారు అంటే గుడికి ఎవరు ఏమి ఇచ్చలేరు, సొంతంగా స్వామి కట్టించుకుని చెప్పిన జనాలు. అది ఎంతవరకు నిజమే స్వామి నిజమే. కొంతమంది భక్తులు వాళ్ళ కోరికలు ఏమైనా కోరుకున్నారు అనుకో, స్వామి ఏమన్నా భక్తులు ఏమైనా కోరుకున్నారు అనుకో, నాకు ఇట్లా కావాలి, ఇట్లా మంచిగా అయితే నీకు ఏమైనా చేపిస్తా అని ఉంటారు కదా, అట్లా చేయించుకుంటా అట్లా మెల్లగా డెవలప్ అయింది. స్వామి మా బాబుకు ఇదే బాబుకు బీజకు ఆపరేషన్ చేయాలన్నారు. అంటే మేముండి బీజకు ఆపరేషన్ చేయాలనుకుంటే స్వామి ఎట్లా ఇది కట్టాలని స్వామికి ఆ స్వామివారికి పైనకి వచ్చి ఏ ఆపరేషన్ వద్దు ఏం వద్దు ఇంక ఎందుకు ఖర్చు పెట్టుకుంటావు, నేను పార్లు చేస్తున్నాను, దాని గురించి అభ్యంతరం పెట్టుకున్నాను, అయినా నేను ఉన్నా, నేను ఆపరేషన్ చేయకపోతున్నాను. అట్లనే అయ్యి ఆపరేషన్ కూడా చేయనట్టు అది యాజిటివ్ ఎట్లా ఉన్నప్పుడు లావు ఉన్నది సన్నమైపోయింది. ఈరోజు ఇదే బాబు. స్వామి చిన్నగా ఉండ మన పుట్టగడ్డలు ఉన్నాడు స్వామి. పుట్టగడ్డలు నెక్క తర్వాత నేను రెడ్డి ఉండి దేవుడు ఉన్నాడు అని చెప్పినాడు స్వామి. దేవుడు ఉన్నాడని చెప్పినాక ఇంకా మంచిగా ఉంటుంది, మన ఇట్లా సాగు చేస్తే బాగుంటుంది అని చెప్పినాడు. రాత్రి చిన్న పిల్లగాళ్ళకి పోయి స్వామి నేను ఉండా అని చెప్పినాడు. నేను లక్ష్మీ నరసింహస్వామిని 20 పుట్టగడ్డలు ఉండా, ప్రతిష్ట అవుతుంది అంత అవుతుంది అని చెప్పినాడు. పుట్టలో ఉండాలి లక్ష్మీ నరసింహస్వామిని నేను భక్తులు డొనేషన్లు కానీ అలాంటివి చేశారా? ఇంత సాయం చేసినారు స్వామి భక్తులు. ఇంకా కొన్ని మంచిగా అయిన వాళ్ళు, అన్ని సంతానమైన వాళ్ళు వాళ్ళు సాయం చేసినారు స్వామి. ఇంకా ఇక్కడ నరసింహారెడ్డి కూడా సాయం చేసినారు స్వామి. చాలా మంది ఏమంటారు అంటే ఇక్కడ ఎల్చిలేడు, వాళ్ళు సొంతంగా పెట్టుకున్నారని అంటారు. ఏం లేదు స్వామి, అప్పుడు తరాలు కొన్ని 100 సంవత్సరాల నుండి పెద్దలు మన ఉంటుండే వీరన్న స్వామికి పోయేటోళ్ళు ఆడకి పోలేము అంత పరిస్థితి బాగాలేదని అట్లా ఇక్కడ పూజ చేసినారు స్వామి. నరసింహస్వామి అని పూజ చేసినారు.